షాలోమ్ అనే పదం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట. షాలోమ్ అని పిలుస్తూ ఉంటారు. షాలోమ్ అనే మాటను శాంతి వ్యక్తపరుస్తూ ఉంటుంది, తెలియజేస్తూ ఉంటుంది. పిల్లలు, షాలోమ్ అనగా స్వాగతము లేదా శ్రేయస్సు లేదా అభివృద్ధి, ఫలింపు అనేది కనిపిస్తుంది. అంటే అందులో సమాధానం ఉంది. ఇతరుల యొక్క శాంతి అనేది వారి యొక్క శ్రేయస్సును, వారి అభివృద్ధిని కోరే స్వభావం కనిపిస్తుంది. మనకి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు వారు స్వయంగా కొన్ని మాటలు తెలియజేస్తున్నారు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రియమైన దేవుని సంఘమా, సమయంలో మనం ఈ మాట ద్వారా తెలుసుకోవాల్సిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అని చెప్పేటటువంటి ఈ మాటలో శాంతి అనేది దేవుని వరము అని మనం గమనించాలి. శాంతి మానవుడు తనకు తాను పొందుకునేది, తనకు తాను సంపాదించుకునేది కాదు. మనం చాలా సందర్భాల్లో మన ఇంటి పరిస్థితులు బాగోలేనప్పుడు, మన వ్యక్తిగతమైన జీవితాలు బాగోలేనప్పుడు, సంఘ పరిస్థితులు బాగోలేనప్పుడు, లేదా కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు శాంతి అసలా లేదండి అంటూ ఉంటాం, నెమ్మది లేదండి అని అంటూ ఉంటాం. శాంతి అనేది దేవుడిచ్చిన ఒక అద్భుతమైనటువంటి దివ్యమైన వరము. సమాధానం అనేది మానవ సాధన. అంటే సమాధానము మనిషి, నరుడైన వాడు తనకు తాను సాధన చేస్తే వచ్చేది. శాంతి నీవు ప్రయాసపడితే వచ్చేది కాదు. దేవుడు అనుగ్రహిస్తేనే శాంతి మానవ జీవితంలోకి జనిస్తుందనేది, అనుగ్రహింపబడుతుందని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. లోకం ఇచ్చినట్టు కాదని అంటున్నారు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అని యేసుక్రీస్తు వారి మాటలు చాలా భావగర్భితమైనవని మనం అర్థం చేసుకోవచ్చు. సమాధానం లేకుండా శాంతి ఎప్పటికీ ఎన్నటికీ బ్రతుకులేదు. అందుకే ఏబి మాసిలమ్మని గారు బాగా పాడుతున్న పాట మనందరికీ బాగా తెలుసు. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతనిధి. శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతనిధి. శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప. శాంతి సమాతనిధి, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. శాంతిని చేకూర్చేవాడు యేసుక్రీస్తు వారు. నాకు నేనే అనుకుంటూ వచ్చేదే కాదు. శాంతిని జీవితంలో అనుభవించాలంటే, మన బ్రతుకు దినములు దాన్ని పొందుకునే వరకు ఉండాలంటే దానికి కొంత వెల అనేది మనం చెల్లించాలి. యేసుక్రీస్తు వారు సిలువ మీద దేవునికి మానవునికి, అంటే ఆయనకు నీకు, నరులకు దేవునికి మధ్య, మరియు పరిసయ్యులకు సామాన్యులకు, పరిసయ్యులు అగ్రగణ్యులు అంటే మన దేశంలో బ్రాహ్మణ్స్ చాలా ప్రత్యేకమైన వాళ్ళు మనం పిలుస్తున్నట్లు, ఆనాటి కాలంలో పరిసయ్యులు అంటే అగ్రగణ్యులు. పరిసయ్యులకు సామాన్యులకు, రోమీయులకు మరియు యూదులకు, ఒక సంపన్నుకు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న శ్రీమంతులు, ధనికులకు మరియు బానిసలకు యేసుక్రీస్తు వారు తన ప్రాణదానము ద్వారా, తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఆయన పెట్టుట మూలంగా సమాధానము అనేది సిలువలో యేసుక్రీస్తు వారు నెలకొల్పి, అటు పిమ్మట నిత్య జీవం అనే శాంతిని మానవునికి యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. అందుకే అంటున్నారు ఆయన, శాంతిని మీకు నేను అనుగ్రహించుచున్నాను అని. అంటే దేవునికి మానవునికి మధ్య సమాధానం నెలకొల్పారు ఆయన.
ఒక పరిసయ్యునికి, ఒక సామాన్యునికి ఆనాటి కాలంలో సమాధానాన్ని చేకూర్చారు. రోమీలు వారిని ఏలుబడి చేస్తూ ఉన్న కాలం అది. రోమీలకు మరియు యూదులకు మధ్య సమాధానం నెలకొల్పారు. ధనికులకు బీదవారికి మధ్య సమాధానం నెలకొల్పారు. ఇట్టి శాంతి సమాధానం లేకుండా దేవుణ్ణి ఆరాధించడం కానీ, దేవుణ్ణి సేవించడం కానీ, దేవుణ్ణి పూజించడం కానీ, దేవునికి మనం స్తుతులు చెల్లించడం కానీ, దేవునికి అర్పణలు అర్పించడం కానీ దుర్లభము అని మనం ఏదైనా మనం గమనించాలి. నీలో నాలో శాంతి సమాధానం లేకుండా దేవునికి నువ్వు ఆరాధన చేసినా, దేవునికి నువ్వు అర్పణలు అర్పించినా, దేవుని నీ జీవితంలో ఆరాధించుటకు ఏ విధమైన భావనతో నువ్వు సిద్ధపడి వెళ్ళినా, మనలో శాంతి సమాధానం లేకపోతే అవి దేవుడికి అంగీకారంగా ఉండవు. మనం చదువుకున్న ద్వితీయ భాగములో మత్తయి సువార్త 5వ అధ్యాయములో పిల్లరా వ్రాయబడినటువంటి మాటల్లో అయ్యే యేసుక్రీస్తు వారు స్వయంగా ఆ సువార్తలో ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు మనం 2వ భాగంగా చదువుకుని ఉన్నాం. 23 నుండి 25 వచనాల్లో ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. దేవుని సంఘమా, అంటే నీలో నాలో సమాధానము ఉండాలి, నీలో నాలో శాంతి అనేది ఉండాలి. ఈ శాంతి సమాధానాలు ఉన్నప్పుడే దేవునికి నువ్వు ఆరాధన చేసినా, దేవుని నువ్వు పూజించినా, దేవునికి ఎలాంటిది నీవు ఆధ్యాత్మికమైనటువంటి క్రియ పైన నీవు చేటుకు పూనుకున్నా అది దేవునికి ఇంపైన యాగముగా, ప్రీతికరమైనటువంటిదిగా ఆయన దృష్టికి ఉంటుంది. ఒకవేళ నీలో నాలో సమాధానము శాంతి లేకపోతే ఏది చేసినా భౌతికంగా నలుగురి కండ్లకు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు అది చేస్తున్న ఒక క్రియగా మిగిలిపోతుంది, కానీ దేవునికి ఎంత మాత్రమో ప్రీతికరంగా ఇష్టముగా ఉండదు అని నీ జీవితంలో రూఢిగా అధ్యాయము చదువుకున్నటువంటి 21 నుండి 26 వచనాలు ఉన్న ఒక 3 విషయాల మీద ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఈ 3 విషయాలు పిల్లలు మనం గమనిద్దాం. ఏంటి ఇది నా సందేశంలో ఉన్న ప్రత్యేకత అంటే సమాధానము లేని దైవారాధన. ఏంటది? సమాధానము లేని దైవారాధన. సమాధానము లేకపోతే ఆ దైవారాధన, దేవుని ఆరాధన దేవునికి ఇంపుగా ఉండదు, అది స్వీకరింపబడదు అన్న మనం గమనించాలి. మొదటిగా మానవునితో సమాధానం మనం కలిగి ఉండాలి అని యేసు స్వామి విశదీకరిస్తూ ఉన్నారు. కావున నీవు బలిపీఠమునద అర్పణము అర్పించుచుండగా 23వ వచనం, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. చాలమ్మా, ప్రభునందు పిల్లరా, మానవునితో సమాధానం అంటే నీలాంటి రక్త మాంసంలో కలిగినటువంటి నీ పొరుగువానితో, నీ సహోదరునితో నీవు సమాధానము కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు వారు ఉద్ఘాటిస్తూ ఉన్నారు. అంటే దేవునికి ఇవ్వాలి అని నువ్వు ఏదైతే అర్పణను లేదా ఒక కానుకను నువ్వు సిద్ధం చేసుకొని నీ ఇంటి దగ్గర బయలుదేరి చర్చికి వస్తున్నావో, ఆరాధనకు నువ్వు ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి, పూజించాలనే భావనతో నువ్వు దేవుని మందిరానికి సిద్ధపాటు కలిగి వస్తున్నావో, తీసుకువస్తున్నటువంటి నీ అర్పణతో కూడినటువంటి ఆ ప్రయాణములో, నీ రక్షణ ప్రయాణములో ఆయన ఆరాధించుకుని తీసుకుని వస్తున్న ఆ కానుకను వెళ్తున్నప్పుడు, త్రోవలో నువ్వు వెళ్తున్న దారిలో ఎవరికో నీ మీద కష్టం ఉన్నట్లు, ఎవరికో నీ మీద లేదా నీకు వారిపై కోపం ఉన్నట్లు, వారికి నీపై కోపం ఉన్నట్లు జ్ఞాపకం వచ్చిందనుకోండి, అలా నీకు రిమైండ్ చేసిన వాడు, జ్ఞాపకాన్ని కలుగు చేసిన వాడు దేవుడే. అలా జ్ఞప్తికి వచ్చేటట్లు మనకి తెలియజేసిన వాడు దేవదేవుడే. తప్పు నీవు చేసి ఉండకపోవచ్చు, తప్పు నీది కాకుండా ఉండవచ్చు, తప్పు నీలో లేకుండా ఉండవచ్చు, కాకపోతే నీ మీద కోపము, నీ మీద విరోధము కష్టం పెట్టుకున్న ఆ వ్యక్తి పొరపడి ఉండవచ్చు. తప్పు నీది కాకపోయినా, తప్పు ఎవరిదైనా సరే నీవే
ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి సమాధాన పడాలి అని యేసుప్రభువారు తెలియజేస్తున్నారు. అప్పుడు దేవుని శాంతి నీలోకి స్రవిస్తుంది. నీలో ఉన్న భారం అంతా తీరిపోతుంది. నీవు మోయలేనటువంటి ఆ భారం అంతా అది తేలికగా మారిపోతుంది. ఇది యేసుక్రీస్తు వారు మనకు చెబుతున్న అద్భుతమైనటువంటి పారమార్థిక సత్యము. యేసుక్రీస్తు వారు మనకు చూపినటువంటి మాదిరి అని మనం గమనించాలి. ప్రియ దేవుని సంగమా, పాపం చేసింది మనము కానీ, పాపం చేసింది నరులే అయినప్పటికీ మనల్ని ఆయనతో సమాధానపరచుటకు, మనలను ఆయనతో స్వీకరించుటకు యేసుక్రీస్తు వారు తానే మన కొరకు బలిదానము అవ్వవలసిన పరిస్థితి వచ్చింది. మన కొరకు, మన పాపముల కొరకైనా బలి అవడం మాత్రమే కాక మన పాపముల కొరకైనా ప్రార్థించేవాడే కనిపిస్తున్నాడు. యేసన్న గారు శ్రీమంతుడు అనే ఒక ఆల్బమ్లో అంటాడు, సిలువదారి నా బలిపీఠం అంటాడు, నీ రక్తపు కోట నాకు నివాసం అన్నట్టు అంటాడు. ఆయన దారి, సిలువ దారి మనకు బలిపీఠముగా మారాలి. ఆయన సిలువలో మన కొరకు నెలకొల్పిన సమాధానమును, శాంతిని మనము అనుభవించాలంటే ఎవరి మీదైనా నీకు విరోధం ఉంటే దయచేసి, తప్పు నీలో లేకపోయినా, వారు నీ మీద పొరపాటు కలిగిన వారిగా ఉన్నా, నీవు నీ జీవితంలో తగ్గింపు కలిగి ఒప్పుకొని వాని చెంత వెళ్ళి, ఆమె చెంత వెళ్ళి సమాధాన పడితే అది నీ ఆధ్యాత్మికమైన జీవితానికి, నీ ఆత్మీయ బ్రతుకునకు మేలుకరంగా, ఉపయోగకరంగా దోహదపడుతుంది. ఎందుకనంటే శాంతిని, నెమ్మదిని, సమాధానమును యేసుప్రభువు నీకు ప్రసాదిస్తారు. ఇది గుర్తు కలిగిన వారిగా మనం ఉండాలి. తోటి మానవునితో సమాధానం లేకుండా నీ జీవితాన్ని ఒక సిలువ కానుకగా దేవునికి ఇచ్చిన, నీ బ్రతుకునే సిలువ కానుకగా నీవు దేవునికి అర్పించిన, అది కేవలము నిరర్థకమైపోతుంది, అది నిరుపయోగమైపోతుంది. ఇది మనము గుర్తెరిగి తోటి మానవునితో, నీ సోదరునితో, నీ సహోదరునితో, నీకు తెలిసినటువంటి హితులతో, ఆప్తులతో నీవు సమాధానము కలిగి ఉండాలి. ఈ ప్రసంగం అనంతరం ప్రభు సంస్కారపు విందులో పాల్గొనడానికి మనం సన్నద్ధలం అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. ఆయన శరీరము, ఆయన రక్తము నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడని ప్రభువారు చెప్పారు. నీలో సమాధానం లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నువ్వు పాల్గొనడం కూడా మంచిది కాదు. ప్రియమైన దేవుని సంగమా, నీవెలా ఉన్నా, మానవునితో, నీలాంటి మనుషునితో సమాధానం కలిగి ఉన్నావా? సంఘము అనేది ఒక కుటుంబము. కుటుంబములో మనము ఐక్యమగిన వారిగా నడవాలి. చర్చ్ ఆఫ్ బ్యూటీ ఏంటంటే, సంఘానికి అందము ఏంటనంటే ఐక్యత. సంఘములో ఐక్యత అనేది ఎప్పుడు ఉంటుందో అది దేవునికి బహు సౌందర్యంగా ఉంటుంది. అలాంటిది మనలోకి రావాలంటే మనము తగ్గి ఉంటే వస్తుంది. అది ఎవరైనా సరే, ఆ సంఘమా, ఈ సంఘమా, ఆ గ్రూపా, ఈ గ్రూపా, ఆ ఇంటి వారా, ఈ ఇంటి వారా, ఈ కుటుంబీకుల, ఆ కుటుంబీకుల అనేది వ్యత్యాసము, తారతమ్యం లేకుండా ఏం చేయాలి? మనం క్రీస్తు బిడలమై ఉన్నాము, క్రీస్తు శరీరమై ఉన్నాము, అనేక అవయవములై ఉన్నాను. మనందరికి శిరస్సు ప్రభు యేసే. వీరిలో మనలో ఎవరు హెచ్చు తగులుకు పోయినా, ఎవరు మనం పొరపాటు చేసినా, ఎవరు తప్పిదానికి ఆహుతైపోయినా మనల్ని సరిచేసి క్రమపరిచేవాడు ఆయనే. గడ్డి పోసును పోలే స్వభావం అంది. గడ్డికి ఉన్నటువంటి ఆ కామన్ సెన్స్, ఆ జ్ఞానం మనకు ఉండాలి. పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద వృక్షాలు ఇలా వెళ్ళిపోతాయి, గడ్డి మాత్రం అలానే ఉండిపోతుంది. ఎందుకు? అది బీభత్సంగా ప్రవాహము ధారాళంగా ప్రవహించినప్పుడు ఆ గడ్డి వంగుతుంది. వీటికి తల ఉంచే స్వభావము లేదు గనుక వేళ్లతో పాటు పెళ్ళగింపబడి కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రియ సంఘమా, దేవుడు కుమారుడా, కుమార్తె,
నీవు నీ ఇంట్లో నీ కుటుంబీకులతో, నీ ఆప్తులతో, నీ కావలసిన వారితో, అలాగే సంఘములో సమాధానము నీ తోటి మనుషులతో కలిగి ఉన్నావా? ప్రశ్న మొదటిది. రెండవది గమనించిన ఎలా దేవునితో సమాధానము. మొదటిది మానవునితో సమాధానము, రెండవది దేవునితో సమాధానము. దేవాలయానికి నేను చేసే ఆ సమర్పణ ప్రయాణములో ఏదైతే సమర్పించుకొని ప్రభుని మనం అంగీకరించి బాప్తిసం పొందుకుని రక్షణ అనుభవం కలిగి ఉన్నామో, మన రక్షణ సమర్పణ ప్రయాణములో దేవాలయానికి వెళుచున్నప్పుడు, దేవుని చెంతకి వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క మార్గంలో నీవు సాగిపోతున్నప్పుడు, నీకు ఎవరి మీదైనా కష్టం ఉన్నట్లు జ్ఞాపకం వస్తున్నట్లయితే అలా జ్ఞాపకం చేసిన వాడు కూడా దేవుడే. ఎందుకు అని మనము ఆలోచించడం ఎలా? దేవుడికి నీ మీద ఆయాసం ఏదైనా విషయంలో ఉందేమో. దావీదు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో. పిల్లరా, దేవునికి ఏ విషయంలోనైనా మన బ్రతుకులో ఇన్నేళ్ల నీ ప్రయాణములో, నా ప్రయాణములో, మన జీవిత కాలంలో నువ్వు 40 ఏండ్లు కలిగినటువంటి వయసు చెందిన వాడు అయి ఉండొచ్చు, 70 ఏండ్లు అవ్వచ్చు, 20 ఏండ్లు అవ్వచ్చు. నీ అంత వయసులో నీవు ఉన్నా సరే, నీ క్రైస్తవ సమర్పణ ప్రయాణములో ఏదైనా ఆయనకు నీ మీద కష్టం ఉన్నట్టు నీకు అనిపిస్తే అలా నీ జ్ఞాపకం చేసిన వాడు దేవుడే. ఈ విషయంలో నీ మీద నాకు ఆయాసముగా ఉంది, ఈ విషయంలో కష్టం అనిపిస్తుంది నీ పట్ల, నేను తట్టుకోలేకపోతున్నాను అని నీకు గుర్తుకు చేసిన వాడు దేవుడే. చేయవలసిన వాటిని చేయక, చేయకూడని వాటిని చేసి నీవు, నేను, మనందరము ఆయన హృదయాన్ని మన ఆత్మీయ ప్రయాణములో పిల్లరా గాయపరుస్తున్నామేమో. ఆయన ఏదైతే చెబుతున్నారో, ఏదైతే చేయమంటున్నారో దాన్ని చేయకుండా, చేయమనేది మనం చేయకుండా చేయకూడని చేసి ఆయన గాయపరిచేవారుగా ఉంటున్నామేమో. ఆ సంగతి మేబీ నీవు నేను మర్చిపోయి ఉండవచ్చేమో, కానీ దేవుడు ఏది ఎన్నటికి ఎప్పటికీ మర్చిపోయేవాడో కాదు. అందుకే బైబిల్ అంటాడు, తల్లిదండ్రులు ద్రాక్ష పండ్లు తింటే పిల్లల పళ్ళు పులిసిపోయాయని యెహెజ్కేలు గ్రంథములో, ఇర్మియా గ్రంథములో ఈ ప్రవక్తలు ఇరువురు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు చేసినది పిల్లల మీదకి వస్తుంది. ప్రియ సంఘమా, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, తెలుగు బాప్టిస్ట్ సంఘముగా దేదీప్యమానముగా ఇన్నేళ్ల చరిత్ర కలిగి ఈ శ్రీకాకుళం నడిపుడిన ప్రకాశమానముగా వెలుగునున్నటువంటి ఈ సంఘము నెక్స్ట్ జనరేషన్ కి, రాబోయే తరాలకు ఏమి నేర్పుతున్నావు? ఏమి నేర్పించేవారిగా మనం ఉండగలుగుతున్నాం? బాలులు, బాలికలు, చిన్నారులు, పిల్లరా, నారుమని అడమడినటువంటి సండే స్కూల్ ప్రాయంలో ఉన్న చిన్నారులే కానీ, యువజన సమాజంలో ఉన్నవారికి కానీ, ఈ వస్తున్న తరాలకు, రాబోయే తరాలకు మనం ఏమి నేర్పించేవారిగా ఉంటున్నాం? వారు ఏమి నేర్చుకుంటారు మన చెంత? భక్తులు అంటూ ఉంటారు, పిల్లరా, పుట్టబోయే వారికి ఆయన శౌర్యాన్ని గూర్చి, ఆయన బలమును గూర్చి, రాబోయే తరాలకు ఆయన పరక్రమ కార్యాల గురించి తెలియచేయండి, వివరించండి అని మాట్లాడుతూ ఉంటాడు. మా దేవుడు మా జీవితంలో, మా కాలంలో, మా యుగములో, ఫలానా సంవత్సరములో ఈ కార్యాలు చేస్తున్నాడని నీ కుమారులకు, నీ కుమార్తెలకు, నీ బిడలకు, సంఘములో ఉన్నటువంటి యువతి యువకులకు, చిన్నారులకు మన జీవితాలే పిల్లరా కథల వలె మనం వల్లించేటట్లు, చెప్పేటట్లు మన బ్రతుకులో కనిపించాలి, ఇచ్చాలి. ఆ విషయం ఏదో నీవు మోకరెళ్ళి దేవుని ఎదుట ఒప్పుకుంటే, నీ పాపాన్ని తెలియజేస్తే, క్షమాపణ కొరకాన్ని అర్పిస్తే, తద్వారా ఆయన మనకు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఎంత పాపినైనా ఆయన త్రోసివేసేవాడు కాదు అని అంటున్నాడు. నువ్వు అట్టడుగు స్థానానికి దిగజారిపోయిన పరిస్థితులు నీవు ఉన్నావు. నీ బ్రతుకు 10 మందికి నీచకరంగా ఉన్నా, మన జీవితాల్లో అనేకులకు అయోగ్యకరంగా అనిపించిన దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తాడు. ఆయన న్యాయం ఎలాంటిదంటే పాపాన్ని శిక్షిస్తుంది. ఆయన ఎంత ప్రేమ గలవాడు, కృప గలవాడంటే పాపిని ప్రేమించేవాడు. పాపుల కొరకు లోకానికి వచ్చిన వాడు క్రీస్తు యేసు.
నశించిన దాన్ని వెదక రక్షించుటకు వచ్చిన వాడు యేసు ప్రభువారు. రోగులకు పిల్లరా వైద్యుడు అవసరమని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదని యేసుక్రీస్తు వారు అంటారు. నేను నీతిమంతులు పిలువ రాలేదు, అనీతిమంతులు పిలువ వచ్చిందని యేసుక్రీస్తు వారు అంటారు సువార్తల్లో. మన జీవితంలో బాగులేని మనుషులను, ఆధ్యాత్మికంగా దూరంగా ఉన్న వారిని ప్రభు చెంతకు నడిపించే సాధనాలుగా ఉండాలి. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు శాంతి సమాధానం ద్వారా నీ కానుకలు అర్పిస్తే, నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపన చేస్తే, దేవునికి నువ్వు ఏది చేసినా ఆ పరిచర్యను, ఆ కార్యాన్ని దేవుడు అంగీకరించి నీ జీవితంలో అద్భుతమైనటువంటి దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపగలడు. 135వ కీర్తనలో రాయబడుతూ ఉంటాయి పిల్లల, ఏసే సంఘములో మన కాంతి, ఏసే మన జీవితంలో ఏ విధమైన కార్యాలు చేయగలడు అంటూ ఉంటాడు. ఏసే హృదయములో ఘన శాంతి అంటాడు. హృదయములో ఘనమైన శాంతిని ఇవ్వగలడైనా. సంఘానికి కాంతి వేసే, హృదయానికి ఘనశాంతి కూడా ఇచ్చేవాడు ఆయనే. అద్భుతమైన శాంతిని, అద్భుతమైనటువంటి ఆ వెలుగును ఇతరులకు ప్రసరింప చేయాలంటే యేసు స్వామిని హృదయములో, నీలో, నాలో, సంఘములో ఉండాలి. ఆయనకి ఆయాసకరమైన మనం ఎదుట తెలియచేయాలని మనం గమనించాలి పిల్లరా. అలా చేయకుండా నువ్వు ఏది ఇచ్చినా అది నిష్ప్రయోజనంగా సేవ ఉంటుంది, ఆ పరిచర్య ఉంటుంది. మనము దేవునికి అన్ని, మనలో ఏదైతే బలహీనత ఉన్నదో, ఆయాసకరమైన ఉన్నవో అవి తెలియచేస్తే నీ సేవ అద్భుతంగా ఉంటుంది. కొద్ది మందిగా ఉండవచ్చు, చిన్నపాటిది అవ్వచ్చు, నీ జీవితము అల్పమైన వారు అవ్వచ్చు, బలహీనులు అవ్వచ్చు. బలహీనమైన వారిని దేవుడు బలవంతులుగా చేస్తాడు. అల్పమైన వాటిని దేవుడు పిల్లరా గొప్ప వాటిగా చేయగలడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విలువ ఏంటంటే అల్ప సంఖ్యాకులకు ప్రాధాన్యతనిస్తుంది. అధిక సంఖ్యాకుల కంటే ఎక్కువ మందికి బైబిల్లో విలువ ఉండదు. లోకంలో విలువ ఉంటుంది ఎక్కువ మందికి, కానీ బైబిల్ యొక్క పరిభాష ఏంటంటే తక్కువ మందికే వాల్యూ ఉంటుంది. పెద్ద మందా భయపడకని యేసుక్రీస్తు ఎప్పుడు మాట్లాడలే. చిన్న మందా భయపడకూడని తెలియజేస్తున్నాడు. చూడగొట్టు చెప్పి ముగిస్తే నా సందేశం. మూడవది నీతో నీకు సమాధానం. రెండు చెప్పాను, ఏమేం చెప్పాను? మొదటిది మానవునితో సమాధానం, రెండవది దేవునితో సమాధానం, మూడవది నీతో నీకు సమాధానం. ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఇది చేయకుండా అన్నీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రతిదీ చేయడానికి ఇష్టపడతాం. అందరూ పాపులైన అందరం చెబుతూ ఉంటాం, కానీ నేను పాపినని ఒప్పుకోవడానికి నా మనసు 10 మందిలో అంగీకరించదు. నీతో నీకు సమాధానం కావాలంటూ ఉన్నాడు పిల్లరా యేసుక్రీస్తు వారు. మనతో మనకు సమాధానం ఏంటి అనే ఆలోచన రావచ్చు. నీతో నీకు సమాధానం ఏంటి అని నీకు అనిపించవచ్చు. నీకు ఈ సంగతి తెలియకుండానే ఒక ఆంతర్య యుద్ధము అనుదినము నీ జీవితంలో నీకు అవగాహన, ఊహ వచ్చిన మొదలు జరుగుతూనే లోపల ఉంటుంది. శరీరం అంటుంది తన కోరికలు, తన ఇచ్చను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానంటుంది. ఆత్మ అంటుంది ఒప్పుకోదు, ఇది వలదు, ఇది మంచిది కాదు, ఇది నీకు తగదని హెచ్చరిస్తూ ఉంటుంది. శరీరానికి ప్రాధాన్యతనిస్తామా? ఆత్మకు ప్రాధాన్యతనిస్తామా? శరీర కార్యాలకు ప్రాధాన్యతనిస్తామా? ఆత్మ సంబంధమైన కార్యాలకు మనం ప్రాధాన్యతనిచ్చేవారుగా ఉంటామనేది పిల్లరా మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుని సంఘమా గమనించినట్లా ఈ ఆంతర్య యుద్ధము నిత్యము జరుగుతుంది. ఉన్నపాటు నువ్వు చూచున్న కీర్తన అద్భుతంగా ఉంటుంది. అందులో వెలుపట బహు యుద్ధ, ముని లోపటను భయం అంటాడు. లోపల భయం ఉంటుంది. మనం చేస్తున్నప్పుడు, తప్పిదానికి మనం పూనుకున్నప్పుడు, అయ్యో ఇది ఇది మంచిది కాదని హెచ్చరించిన నేను వినలేదు అని భయం మనకుంటుంది తప్పు చేసిన తర్వాత. అందుకే తప్పు చేయని వాడు ఎంతమంది ఎదుటైనా సరే ధైర్యంగానే ఉంటాడు. తప్పు చేసిన వాడు తలదించుకునే పరిస్థితి, మేల్ అయినా ఫీమేల్ అయినా వారి జీవితంలో తలదించవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఆ పోరాటము నీ శరీరానికి నీ ఆత్మకు మధ్య తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. ప్రభువా
ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమంటూ ఉంటారు ఆయన అనుసరించిన వెంబడించిన శిష్యులు. నీ మనస్సాక్షికి నీ యుక్తికి మధ్య ఈ రభస జీవితాంతము జరుగుతూ ఉంటుంది. ఈ రోజు నా ఆత్మ చెప్పినట్లు నా శరీరం ఉంది, రేపటితో పనులు వెనుక అవసరంలే. ఈ ఆంతర్యుద్ధము నీ మనస్సాక్షికి నీ యుక్తికి నీ యుక్తికి మధ్య రోజు ప్రతిదినము జరుగుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, అడిగిన వాటిని దేవుడు ఇవ్వలేదని, లేదా దేవుని మీద నీ కన్నా నీ పొరుగువాడు బాగున్నాడని, వాని మీద దేవుని యొక్క దృష్టి ఏకాగ్రత ఉన్నదని నీ మనస్సులో ఉంటుంది. ఈ ఆయాసాలన్నీ నీ భార్య బిడ్డల మీద మోపడం వల్ల ఇంటిలో అశాంతి ప్రబలుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎవరి మీదో చూపించవలసినటువంటి వారి యొక్క కోపము, వారి ఉద్రేకము, వారి ఆయాసము ఇంటిలో ఉన్న వాళ్ళ మీద వచ్చి ప్రదర్శిస్తూ ఉంటారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే అల్లకొల్లోలంగా మారిపోతుంది. అశాంతి ప్రబలుతూ ఉంది. అశాంతి ఎక్కువైపోద్ది. నెమ్మదికి దూరం అయిపోతాం. ఎప్పుడు నీతో నీకు సమాధానం లేనప్పుడు, నీలో నీకు నెమ్మది లేనప్పుడు, నీలో నీకు శాంతి లేనప్పుడు, నీలో నీకు శాంతి రావాలంటే, నీలో నీకు సమాధానం రావాలంటే, నీకు నెమ్మది అనిపించాలంటే అది యేసు వల్ల సాధ్యము తప్ప తోటి మనుషుల ద్వారా సాధ్యమో కాదు. నువ్వెవరిని ఆశ్రయించినా ఈ శాంతి సమాధానానికి లభ్యమవ్వ రావు. ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే నీకు ఉచితంగా ఇవ్వగలడు. నేను పాపేని నువ్వు మోకరెళ్ళి నువ్వు విరిగి నలిగిన హృదయముతో ఆయన చెంత చేరితే శాంతి నీ వశమవుతుంది. ఆయన నీకు ధారాళంగా ఇవ్వగలడు. తన ఆశీర్వాదాలతో ముంచెత్తగలడు దేవుడు. ఈ ఆయాసాలన్నీ ఎక్కడెక్కడో ప్రదర్శించవలసినవి ఇంటిలోనూ కావలసిన వారి ఎదుట మనం ప్రదర్శించేవారిగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీ జీవితమే లేదా నీ బ్రతుకే ఏమైపోతుందంటే ఒక యుద్ధ భూమిగా మారిపోతుంది. చూడండి, యుద్ధము జరుగుతున్నటువంటి ఆ నేల, ఆ స్థలం, ఆ భూమి ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. రక్తము పిల్లరా చిందించబడుతుంది, ఉలికించబడుతుంది. జీవితంలో కూడా యుద్ధ భూమిగా మారిపోవడం అంటే నెమ్మది లేకపోవడము. ఏబంటూ ఉంటాడు ఏరులో పిల్లరా, నరుల కాలము భూమి మీద యుద్ధకాలం వంటిది కదా, వారి దినములు కూలివాని వంటి దినములు కావా. ప్రియమైన దేవుని సంగమా, శాంతిని జీవితంలోకి రావాలి. మనుషులు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారని మనం క్వశ్చన్ చేసుకొని ప్రశ్నించుకుంటాం. వారేంటి ఇలా ఉన్నారు, వీరేంటి ఇలా ఉన్నారు అంటూ ఉంటాం. ఆయన అంటున్నాడు, నువ్వు నా వైపు చూడు, నువ్వు నా వైపు చూడు. చూడకపోతే కోపం నీ మీద రగులుకుంటుంది. 2వ కీర్తనలో రాయబడుతుంది. కుమారుని ముద్దు పెట్టుకో, లేదా ఆయన కోపము నీ మీద రగులుకుంటుంది. ఆ రాయి నీ మీద పడితే తునకలైపోతావు. ఎవరెవరో ఎలా ఉన్నారు అనేది నీకెందుకు? ఆయన చూస్తున్నాడు. ప్రతిదీ చూసే దేవుడు. ఆయన నేత్రాలు లేనివాడో కాదు, కండ్లుండి కాణలేనివాడో కాదు. ఆయన ప్రతిఫలము మేబీ పిల్లల జీవితంలో ఏంటంత ఆలస్యం అవుతుంది మనం అనుకోవచ్చు. ఏదైనా సరే, అది మంచిదైనా చెడ్డదైనా సరే, అది ఉగ్రత అవ్వచ్చు, ఆశీర్వాదం అవ్వచ్చు, దీవెన అవ్వచ్చు, ఆయన కోపంతో కూడినటువంటి శాపం అవ్వచ్చు, అది ఎట్టిదైనా సరే ఆలే. ఆయన ఎదుట తాళజాలిన వాడు ఎవడో లేడు, ఎవడు నిలువలేడని ప్రవక్తల గ్రంథాలు, ప్రకటన గ్రంథములో హెచ్చరిస్తున్నా, తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుళ్ళ, అహంకారం వల్ల, లౌకిక మమతల వల్ల, పాపేచ్ఛల వల్ల, పాప సంబంధమైన ఆలోచన వల్ల, పాపాల వల్ల ఈ ఆంతర్య యుద్ధాలు బహుఘోరంగా జీవితంలో జరుగుతూ ఉంటాయి. అహంకారం, అహము, స్వనీతి, గర్వము జీవితాన్ని చిన్న భిన్నల చేస్తుంది. రెహబాము దీనికే వెళ్ళిపోయాడు. 12 గోత్రాలు ఏమైపోయాయి మనకు బాగా తెలుసు. పిల్లరా, జీవితంలో దేవుని కలిగి మనం నడవడానికి ప్రయత్నిస్తే, మనము దేవునికి తగ్గింపు కలిగి మనం జీవించడానికి ప్రయత్నిస్తే
ఎంతటి శత్రువు అయినా మిత్రునిగా మారిపోతాడు. ఎలాంటి వైరుధ్య స్వభావం కలిగిన వాడైనా ఇట్టే మార్పు చెందడానికి దేవుడి కార్యాల్లో చేస్తాడు. మన దృష్టి అంతా దేవుని పరిచర్య మీద, దేవుని ఆరాధన మీద, మనం చేయవలసిన పనులు చేయడానికి మనం ఇష్టపడినప్పుడు, ఆయనకి దగ్గరగా ఉండి మనం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు, అందుకే అంటాడు పిల్లరా సొలొమోను, నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులు సహా మిత్రులుగా చేయగలడు. సామెతలో మాట్లాడుతూ ఉంటాడు, నీ ప్రవర్తన ఆయన ప్రీతికరమైనప్పుడు దేవునికి ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉన్న యాకోబు ఆ రాత్రి అంతా పిడుగులాడి ఉన్నాడు కనుక ఎదురుగా వస్తున్న తన యొక్క సోదరుడైన ఏశావు అన్న అయినప్పటికీ, శత్రువు అయినప్పటికీ, 4 మందితో వస్తున్నప్పటికీ అతని జీవితంలో మిత్రుడిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సంకమా, అలాంటి అశాంతికరమైన హృదయముతో నీవు దేవునికి కానుకలు లేవా సమర్పించగలవా? అశాంతితో కూడినటువంటి హృదయముతో, నమ్మదలేని బ్రతుకుతో దేవుని ఆరాధించగలవా? ప్రార్థించగలవా? అందుకే మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉండి, సమీపంగా ఉండి, ప్రార్థిస్తూ, విన్నవించుకుంటూ, సమాధాన పడుతూ, ఆ శాంతిని అనుభవించి క్రైస్తవ పరిచర్యలో, క్రైస్తవ ధర్మాలను, విధులను మనము అనుసరిస్తూ నడిచేవారుగా ఉన్నప్పుడు దేవుడు సమాధానాన్ని, నీకు శాంతిని అనుగ్రహిస్తాడు. అనేక సార్లు నీకు నాకు మన జీవితంలో శాంతి సమాధానం లేకపోయినా కానుకలను పిల్లరా దేవునికి లంచంగా మూటగట్టి ఇవ్వాలని ఆశిస్తూ ఉంటాం. అని అంటాడు అగ్గేలో, వెండి నాది, బంగారం నాది, 1000 కొండ మీద పశువులు పశువాదుల సమస్తము నావసమై ఉన్నవి కదా, నీ చెంత ఏదైనా ఉన్నదంటే అది నేను ఇస్తేనే నీ యొద్ద ఉన్నది తప్ప నీకంటూ ప్రత్యేకమైనది నువ్వు కూడగొట్టుకున్నది ఏది లేదు. నీ ప్రాణము కూడా నా వశమై ఉన్నదని ఆయన అంటూ ఉన్నాడు. మన చెంత ఏమీ లేదు. మనం ఒట్టివారిగా వచ్చాం, ఒట్టివారిగానే వెళ్ళిపోతాం. అందుకే ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి రాక సమాధానంతో, శాంతితో నువ్వు చిన్నపాటి అర్పణను అర్పించినా అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. సమాధానంతో, నెమ్మదితో చిన్నపాటి శంకర వంటి ప్రార్థన నువ్వు చేసినా అది దేవునికి అద్భుతంగా అనిపిస్తుంది. నీకు వచ్చినటువంటి ఆ యొక్క రాగముతో లేదా ఆ కలముతో చిన్న పాట పాడినా దేవునికి అది ఇంపైనదిగా ఉంటుంది. అందుకే సమాధానంతో, శాంతితో దేవుని అనుసరిద్దాం. నీవు దేవునితో సఖ్యపడే వరకు అనేకులతో నీ జీవితంలో పొత్తుకూడదు. మొదటిగా మన జీవులతో, మానవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సఖ్యపడేంత వరకు కూడా ఏ విషయంలో దేవునికి మనకు మధ్య పొత్తు అనేది, సంబంధం అనేది, బాంధవ్యం అనేది దృఢంగా ఉండదు. అందుకే మన పొత్తును కొంతమంది అంటాం, రిలేషన్షిప్ లో ఏం చేస్తామంటే దగ్గర అవ్వాలంటే అనుదినము సహవాసము ఏమవ్వాలి, దినదినం వారితో సంభాషించాలి, మాట్లాడాలి. ఆయనతో కూడా మనము మన బాంధవ్యము దృఢంగా ఉండాలంటే దగ్గరగా ఉండాలి. సమాధానం యేసు ప్రభువు ద్వారా పొందినటువంటి మన జీవితంలో హృదయ వైఖరి మారిపోతుంది, మన హృదయ స్థితి మారిపోతుంది, మన హృదయ నేల మారిపోతుంది. మనలో ఉన్న కఠినత్వము, కాఠిన్యత పోయి మెత్తని స్వభావాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సమాధానం లేని దైవారాధన లేకుండా సమాధానంతో కూడిన ఆరాధనగా నీది, నీ బ్రతుకు మారిపోతుంది. అలాంటి సమాధానంతో, శాంతితో నింపబడే హృదయాన్ని, జీవితంలో మంచి ప్రవర్తన కలిగినటువంటి, సద్గుణాన్ని కలిగినటువంటి, బుద్ధిమంతులు కలిగినటువంటి బ్రతుకులను దేవదేవుడు నీకు, నాకు, మనందరికీ, మన కుటుంబాలకి, సంఘానికి దేవుడు కలుగు చేసి భావి కాలంలో, భవిష్యత్తులో అమోఘమైన కార్యాలు మనము చేపట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయతను చేకూర్చాలని రండి తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నిజమే ప్రభువా, నువ్వు సిలువలో నెలకొల్పిన సమాధానము అద్భుతమైనది. సిలువ రక్తము చేత నువ్వు సంధి చేశావు. మానవులకి నీకు మధ్య, ఒక పరిసయ్యునకు, సామాన్యులకు, రోమీయులకు, యూదులకు, మనుష్యులైన మాకు, దేవునివైన నీకు మధ్య సమాధానం నెలకొల్పారు. ఈ శాంతి మా జీవితంలో నిత్య జీవముగా అనుభవించాలంటే మానవునితో సమాధాన పడేవారిగా, నీతో సమాధాన పడేవారిగా, దేవునితో
నాతో నేను మాతో మేము సమాధాన పడే వరకు ఉండే ధన్యత కలుగు చే ప్రభు అని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. విత్తబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింప చేయండి ప్రభు. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనలు, జీవితాలను మా బిడ్డలందరూ కలుగు చేసి నీ దారిలో నీ యొక్క మార్గం మేము తరించడానికి కావలసిన నడిపింపు దయచేయమని, సమాధానముతో శాంతితో నింపబడిన హృదయాలు మాకు కలుగిచ్చామని ఈ ప్రార్థన యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్.